నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ట్విట్టర్ వేదికగా వచ్చిన సమస్యకు స్పందించిన నారా లోకేష్. లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. శావలపురం మండలం కారుమంచిలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డియన్ సెర్చ్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ హనుమంతరావు. వినుకొండ మండలం విఠలరాజుపల్లిలో దొంగల చోరీకి యత్నం. అడ్డుకున్న స్థానికులు. వినుకొండ పట్టణం 20వ వార్డుకు చెందిన అచ్యుత ఏడుకొండలు అనే వ్యక్తి తమ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్య గురించి వివరిస్తూ ఎక్స్ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన లోకేష్ సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల్ని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విద్యుత్ శాఖ అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టారు. నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటును ప్రారంభించారు. విద్యుత్ సమస్య పరిష్కారంతో పాటు అదే ప్రాంతంలో నూతనంగా సిమెంట్ రోడ్డు కూడా నిర్మిస్తామని చీఫ్ విప్ హామీ ఇచ్చారు. తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా గుర్తించి ఇంత వేగంగా స్పందించి పరిష్కరించినందుకు మంత్రి నారా లోకేష్ కి చీఫ్ విప్ జీవి ఆంజనేయులకి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అచ్యుత ఏడుకొండలు ఎక్స్ లో నారా లోకేష్ గారికి ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు అడ్డంగా ఉంది, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లో వోల్టేజ్ సమస్య ఉంది అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు స్పందించి దాన్ని వెంటనే నాకు ట్యాగ్ చేసి నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఒక ఎక్స్ మెసేజ్ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తనకి ఎక్స్ లో ఒక అభిమాని సమస్య ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్స్ లో నాకు ట్యాగ్ చేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారని మేము వెంటనే వచ్చి ఇక్కడ ప్రజలు కలిసి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. 1,87,000తో చక్కగా దిమ్మగట్టాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. అంతేకాదు అదనంగా ఓ సిమెంట్ రోడ్డు బోనస్ గా ఓ సిమెంట్ రోడ్డు కూడా అక్కడ వేస్తున్నాం. ఇది ఎన్డీఏ పాలన, అదే చంద్రబాబు గారి పాలన, అదే యువ నాయకుడు లోకేష్ గారి మోటివేషన్. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమస్య ఏదైనా ఉంటే దానికి వెంటనే స్పందిస్తున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తే దాన్ని స్పందించి ఈ రోజు చక్కగా ఆ సమస్యలు పరిష్కరించాం. ఈ సమస్యలు పరిష్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు భోగి సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా లో వోల్టేజ్ సమస్య అంతా పరిష్కారం అయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ఈ రోజు ఒక మంచి పని చేశారని నేను కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నా. నేను అడుగుతున్నా, వైసీపీ పాలనలో ఏ రోజైనా ఈ విధంగా జరిగిందా? ఏదైనా సమస్య చెప్పుకుంటే ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్స్ లో పోస్ట్ పెట్టినా ఎక్కడనే ఒక స్పందించాడా? ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టినా ఎక్స్ లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వినతి పత్రాలు సమర్పించిన గతంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వినతి పత్రాలు సమర్పించినా లేదు, సమస్యను మెయిల్లో చెప్పినా లేదు, ఎక్స్ లో పోస్ట్ చేసినా లేదు. అంటే సమస్యలన్నీ గోడకు చెప్పినట్టే. గత వైసీపీ పాలనలో ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించారా మీరు? అంటే ప్రజా సమస్యలు గాలి కుదిలేశారు. ఏమంటే 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి. ఎంత దుర్మార్గం అండి! మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసిన ఉద్దారకం ఏంటి? అంటే ప్రజల మీద పన్నులు భారం మోపుతారా? ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారా? 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా? ఏంటండి దుర్మార్గం? అందుకే 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. జగన్ పాలనలో ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోవాలా, మంత్రులు చెప్పినా పట్టించుకోవాలా, ముఖ్యమంత్రి చెప్పినా అరణ్య రోదన, ఎవరికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. వైసీపీ పాలనలో
ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చెప్పినా ఒకటే. ఆ విధంగా సాగింది వైసీపీ పాలన. ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నా, అచ్యుత కొండలు లోకేష్ గారికి ఎక్స్ లో పోస్ట్ చేస్తే దానికి స్పందించాం, పని చేశాం. ఈ రోజు దాంట్లో మాకు ఆత్మ సంతృప్తి ఉంది. ప్రజల కోసం నిలబడటం, ప్రజల కోసం పనిచేయడంలో మాకు ఎంతో సంతోషం ఉంది. మా మీద నమ్మకంతో 94% మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఈ రోజు ఎన్డీఏ పాలన అంటే తప్పనిసరిగా సమర్థవంతమైన పాలన ఇస్తాం. ఎక్కడైనా రౌడీజం, గూండాయిజం కల్పిస్తే అనగదొక్కేస్తాం. అంతేకాదు, మా యువ నాయకుడు చెప్పారు, మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పారు, కక్షలు కార్పణ్యాలు కాదు, రక్తపాతం కాదు మన బాట, అభివృద్ధి మన బాట అని చెప్పారు. అదే మన ముఖ్యమంత్రి గారు సందేశం అని చెప్పారు. దాన్ని ఆచరణలో పెట్టమని మా యువ నాయకుడు గారు ఆదేశించారు. ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. శావలపురం మండలం కారుమంచిలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలో ప్రతి వీధిలో సోదాలు చేసి సరైన ధృవపత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లల్లో గంజాయి వంటి మత్తు పదార్థాల నిల్వలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిని గుర్తించేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ సరైన ధృవపత్రాలు లేని 34 బైక్లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా సమస్యాత్మక గ్రామాల్లో తనిఖీలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలంతా వివాదాలకు దూరంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేజ్ని ఈ కార్నర్ సర్చ్ ఆపరేషన్కి ఎన్నుకోవడంలో ముఖ్యమైనది ఏంటంటే, కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎప్పుడంటే వినాయక చవితికి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో ఇద్దరు 2 గ్రూపులుగా ఏర్పడి ఇంతకుముందు గొడవలు పడే సందర్భాలు ఉన్నాయి చాలా. పోలీసులు కూడా అప్పుడు సుమారు 200 మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది, నాకు తెలుసది. సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద, నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్నర్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే, ముందుగా ప్రజలను అవేర్ చేయడం, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలి. అందులో కమింగ్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ పంచాయతీ కానీ ప్రశాంతంగా జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కోసం, ప్రజలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా, ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ కొన్ని కేసులు మొన్న రీసెంట్గా చూస్తే 307 కేసులు కూడా పెట్టి 307లో ఈ ఊర్లో కొంతమంది జైలుకి పోవడం జరిగింది. మరి అలాంటి వాతావరణం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ 307లో జైలుకి పోయి అంతమంది ఇంకో కేసు కనుక్కుంటే అతనికి రౌడీ షీట్లు కూడా అవుతాయి. మరి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కొంతమంది లేని పిల్లలను కూడా కేసుల్లో ఉంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి, అనవసరమైన గొడవల్లోకి తలదోర్చకుండా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు చేసుకోవాలని మీ ప్రెస్ వారి తరఫున మేము ఈ ఊరి ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. వినుకొండ మండలం విఠనరాజుపల్లిలో దొంగలు చోరీకి యత్నించారు. సోమవారం అర్ధరాత్రి ఏపీ 16TD4792 నెంబర్ గల ఆటోలో 3 యువకులు దొంగతనానికి వచ్చారు. వారిని స్థానికులు మేల్కొని అడ్డగించబోగా వాళ్ళని తోసుకొని ఆటోలో స్పీడ్ గా వెళ్లిపోయారు. స్థానికులు వెంబడించగా ఆటోని బోడిసమ్ముని వారి పాలెం దగ్గర గల కాలువలో ఆటోని విడిచిపెట్టి పరారయ్యారు. స్థానికులు ఆటోని గ్రామంలోకి తీసుకుని వచ్చారు. వినుకొండ పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న విఠనరాజుపల్లి గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో కూడా పలు సంఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారులు బొడ్డుచర్ల ప్రసాద్ రావుకు గత 40 సంవత్సరాలుగా తాను చిత్రిస్తున్న చిత్రాలకు గాను కామధేను అవార్డుకు ఎంపికయ్యారు. తిరుపతిలోని కచ్చాపతి
ఆడిటోరియం నందు నిర్వహించిన విశ్వగురు వరల్డ్ అవార్డు సంస్థ వారు ప్రసాద్ రావును సాదరంగా ఆహ్వానించి తిరుపతి ఎమ్మెల్యే ఏ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, పూతలపట్టు ఎమ్మెల్యే ఊడ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, సంస్థ అధ్యక్షులు సత్యవోలు రాంబాబు వీరి చేతుల మీదుగా కామధేను పురస్కారాన్ని అందజేసి ఆయన్ను ఘనంగా సత్కరించారు. విషయాన్ని తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, తోటి కళాకారులు, న్యాయవాదులు తనకు శుభాకాంక్షలు అందజేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు తిరుగులేని పండుగలలో సంక్రాంతి ప్రధానమైనదని, రైతు పండుగగా పేరుగాంచిన ఈ సంబరాలు ప్రతి ఇంటికి ఆనందం, ఐశ్వర్యం, శాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ప్రతి కుటుంబానికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు చక్కటి ముగ్గులేసి రంగులు దిద్ది గొబ్బెమ్మలు పెడుతున్నటువంటి మా తెలుగింటి ఆడపడుచులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆ దేవుడు మంచి అభివృద్ధి ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, పిల్లలకి బాగా చదువు రావాలని దేవుడు కోరుకుంటున్నా. అలాగే పంటలు బాగా పండి రైతన్న మంచి ఆర్థిక ప్రగతి సాధించాలని, అన్నదమ్ములతో, బంధువులతో, మిత్రులతో చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరపాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. 100% ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.